దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఉదయకాలం చాలా రోజు తర్వాత, ఎందుకంటే పని నడుస్తుంది, ఇక్కడ చాలా డిస్టర్బెన్స్ వచ్చేసింది. ఈరోజు దేవుడు మొదలు చేస్తున్నారు. నీకు వందనాలు స్వామి. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. హల్లెలూయా. స్తోత్రం. శరరబబ శందర రిషి కందరబబ. యేసు నామంలో కీర్తన గ్రంథం నుండి 119 అధ్యాయం, ఇక్కడ 33 వచనం నుండి 40 వచనాల వరకు దేవుడు మాట్లాడుతున్నారు. దేవునికి స్తోత్రం. హిందీ చదివి నేను తెలుగులో చెప్తా. సమజ్ కే లియే ప్రార్థన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకవేళ మనకి తెలివి లేదు, సమజ్ అంటే తెలివి లేదు, జ్ఞానం లేదు, ఇంకా దేవునిలా ఎదగలేదు, ఇంకా దేవుని గురించి ఎక్కువ తెలియలేదు, కాబట్టి దాని గురించి మనం ఏం చెయ్యాలి? ప్రార్థన చెయ్యాలి. ప్రభువా, నాకు నీ తెలివి దయచేయి, నీ అర్థం వేసుకోవడానికి శక్తి దయచేయి, నీ వాక్యం చదవడానికి శక్తి దయచేయి, ప్రార్థన చేయడానికి శక్తి దయచేయి, ప్రార్థనకి అర్థం, వాక్యంకి అర్థం తెలుసుకోవడానికి సహాయం చేయండి. ఇప్పుడు 33 వచనం. हे यहोवा, मुझे अपनी विधियों का मार्ग दिखा दे, तब मैं उसे अंत तक पकड़े रहूँगा. मुझे समझ दे, तब मैं तेरी व्यवस्था को पकड़े रहूँगा और पूर्ण मन से उस पर चलूँगा. अपनी आज्ञाओं के पथ में मुझको चला, क्योंकि मैं उसी से प्रसन्न हूँ. मेरे मन को लोभ की ओर नहीं, अपनी चितौनी की ओर फेर दे. मेरी आंखों को व्यर्थ वस्तुओं की ओर से फेर दे. तू अपने मार्ग में मुझे जिला. तेरा वचन जो तेरे भय मानने वालों के लिए है, उसको अपने दास के निमित्त पूरा कर. जिस नामधराई से मैं डरता हूँ, उसे दूर कर, क्योंकि तेरे नियम उत्तम हैं. देख, मैं तेरे उपदेश का अभिलाषी हूँ. अपने धर्म के कारण मुझको जिला. హల్లెలూయా. చాలా మంచి వాక్యం. ఇక్కడ భక్తుడు మాట్లాడుతున్నారు, దావీదు మహారాజ్. దేవా, తండ్రి యెహోవా, నీ విధులు, నీ విధానాలు ఎలా ఉంటుంది? నీ మార్గంలో నాకు నడిపి. ఎందుకంటే నేను ఒకవేళ తప్పు మార్గంలో నడుస్తున్నా అంటే నాకు నీ నిజమైన మార్గం చూపి. నేను తెలిసి తెలియకుండా ఏదైనా మార్గం తప్పిపోయిన మార్గం నాకు నీ మార్గం చూపి. ఎందుకంటే నేను అంతం వరకు నేను నీకు పట్టుకుంటా, నేను వదిలిపెట్టాను.